Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల పట్టణంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్లో అందిస్తున్న సేవలను జిల్లా ఏఎస్పీ యుగేందర్ బాబు, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం మరియు శక్తి టీం సభ్యులతో కలిసి శనివారం పరిశీలించారు. సెంటర్లో అందిస్తున్న సేవలను ఐసీడీఎస్ పీడీ లీలావతి సెంటర్ నిర్వాహకురాలు శిరీష అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెంటర్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ పీడీ, సిడిపిఓ, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను అమలు చేస్తారు. రన్ అవుతున్న వన్ స్టాప్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తము ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చే బాధితులు ఎవరైతేనేమి, తర్వాత పోక్సో కేసులు రిలేటెడ్, తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళని ఇక్కడికి రావడము, ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వీళ్ళు ద్వారా జరుగుతుంటుంది. ఇవే కాకుండా పోక్సో కేసులో ఉండే విక్టిమ్స్ కూడా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళని ఇన్మేట్స్గా ఇక్కడ పెట్టుకొని వాళ్ళ బాగోగులంతా చూసుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి 13 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ క్యాంపస్ కానీ ఇక్కడ జరిగే పద్ధతులు కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మేడం వాళ్ళందరూ కలిసి. కూడా పిల్లలతో కూడా మాట్లాడాము, ఇంటరాక్ట్ అయినాము. 3 ఇన్మేట్స్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు, ఒక అమ్మాయి 12 years, ఒక అమ్మాయి 13 years, ఇంకొక అమ్మాయి 24 years అమ్మాయి. ఇంకో 24 years అమ్మాయి తనకి ఇష్టం లేని పెళ్లి చేసినారని తను వేరే కారణాలతో ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేవని వాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరిగింది అండి. అదే రకంగా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా వచ్చే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇన్మేట్స్ వాళ్ళతో చక్కగా ఉంటూ కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ ఏదైనా కాపురాలు నిలబెట్టే పరిస్థితులు ఉంటే కాపురాలు కానీ, వాళ్ళ సంసారిక వైవాహిక జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కౌన్సిలింగ్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడికి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తరఫున ఒకరు అడ్వకేట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఆ అమ్మాయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంతా వాళ్ళు ఇస్తూ పీపీలతో కన్సల్ట్ అవుతూ కోర్టులో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఈ అమ్మాయి ద్వారా, ఈ లాయర్ ద్వారా వాళ్ళకి పరిష్కారం అయ్యే పద్ధతిలో అటెండ్ అవుతుంటారు. ఇక్కడైతే ఆఫీసర్స్ అందరూ బాగున్నారండి, బాగా చక్కగా జరుగుతుంది. మనకి నంద్యాలలో వన్ స్టాప్ సెంటర్ గత సెప్టెంబర్ 2024 నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న విక్టిమ్స్ కానీ, అలాగే మనకు రేప్ కేస్ విక్టిమ్స్ కానీ, పోక్సో కేస్ విక్టిమ్స్ కానీ ఇలా మనము వాళ్ళకి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో పరిష్కారం కోరుతూ, అంటే భార్యాభర్తల గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని మేము మా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అని ఇక్కడ హెడ్గా ఉంటారు. ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత పారాలీగల్ వర్కర్ ఉంటారు, అలాగే సైకోసోషల్ కౌన్సిలర్ ఉంటారు, పారా మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటారు. సో మేము ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ ద్వారా 5 సర్వీసెస్ ఒకటే దగ్గర అందివ్వడం జరుగుతుంది బాధితులకి. ఒకటి వచ్చేసి వాళ్ళకి మెడికల్ పరంగా ఏదైనా అవసరం ఉన్నా, అలాగా లీగల్గా ఏదైనా అవసరం ఉన్నా, కౌన్సిలింగ్ అవసరం ఉన్నా, షెల్టరు, అలాగే వాళ్ళకి ఇతర సంప్రదింపులు వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ, ఇలా అవసరాలన్నీ కూడా 5 సర్వీసెస్ ఒకటే సెంటర్ దగ్గర జరుగుతాయి కాబట్టి దీన్ని వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇది 181 కాల్ సెంటర్ ద్వారా రన్ చేయబడుతుంది. 181 కాల్ సెంటర్ ఇక్కడ ఫ్రీగా, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఆ కాల్ చేసి కూడా ఎవరైనా ఇక్కడికి బాధితులు ఉంటే ఆశ్రయం పొందవచ్చు, సర్వీసెస్ పొందవచ్చు వన్ స్టాప్ సెంటర్ ఇవి. సో దీన్ని కూడా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసి సర్వీసెస్ని ఇంకా మరికొన్ని మంది ఉపయోగించుకునేలాగా మీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన పేరెంట్స్ కూడా ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈరోజు ఈ వన్ స్టాప్ సెంటర్ని మన అడిషనల్ ఎస్పీ సార్ యుగంధర్ సార్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా ఈ సెంటర్ పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ జరిగిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అంటే నెక్స్ట్ వాళ్ళని స్కూల్స్లో చేర్చేలాగా, మళ్ళీ వాళ్ళ ఏజ్ మైనారిటీ తీరి మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు కూడా కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, ఎనీ హెల్ప్ మెడికల్గా కానీ ఎనీ హెల్ప్ కూడా ఈ సెంటర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందరికీ ఉమెన్ అండ్ మైనర్ ప్లస్ ఉమెన్ ఎవరైనా ఈ సర్వీస్ను పొందవచ్చు. వాళ్ళు ఎవరికైనా 181 కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి కూడా వాళ్ళ అవసరాలన్నీ ఈ సెంటర్ ద్వారా తీర్చబడతాయి. ఎవరైనా కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీస్ అందిస్తున్నాయి అనేది వివరాలు కూడా చాలా వివరంగా ఉన్నాయి.
కాబట్టి అందరూ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ వివరాలు ఇంకా మీకు అందుబాటులోకి వస్తాయి ఎక్కడెక్కడ ఉన్నవి అనేది. అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 112 యాప్ని అందరు కూడా లాంచ్ చేసుకోవాలని, ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా దీని ద్వారా ఇవ్వబడతాయి. అది కూడా మాకు అనుసంధానం చేయబడుతుంది 112 యాప్ కూడా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.